తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గరుడ సేవను ప్రత్యక్షంగా చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమల తరలివస్తారు. ప్రస్తుతం తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. గరుడ సేవను వీక్షించేందుకు దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రద్దీ దృష్ట్యా తిరుమలకు ఎక్కువ వాహనాలు వచ్చే వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్యాక్సీలకు అనుమతి లేదని చెప్పారు. ఈ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని అన్నారు. గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 400కు పైగా బస్సులు అందుబాటులోకి తీసుకొస్తోందని, 3000 ట్రిప్పులు నడిపేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ముఖ్య కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. భద్రతకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు. భద్రత కోసం 1200 మంది విజిలెన్స్ సిబ్బంది, 3800 మంది పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. కేవలం గరుడ సేవ వద్ద 1500 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని వివరించారు. తిరుమల క్షేత్రంలో భక్తులకు సమాచారం అందించేందుకు ముఖ్యమైన కూడళ్ల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఈవో అమలరావు తెలిపారు. శ్రీవారి భక్తులు సంతృప్తికరంగా గరుడ సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక తిరుమలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రహ్మోత్సవాల్లో ఈరోజు 3వ రోజు, 5వ రోజున అంటే అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవలో చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల గురించి మీతో పంచుకోవడానికి చెప్పడానికి ఈనాటి కార్యక్రమం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు గ్యాలరీల్లో 2 లక్షల మంది ఉంటారు. అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి సుభదం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి, వాహన సేవలో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా 5000 మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం